దేవుని మహాకృపను బట్టి మహారాష్ట్ర మిషనరీ ప్రయాణం క్షేమంగా దేవుడు జరిగించారు. ఇక్కడ మీరు చూసేది ముక్తి మిషన్, పండిట్ రమాబాయి గారి ముక్తి మిషన్‌లో మేము అక్కడ స్టే చేయడానికి ఆ రోజు మేము ఈ ప్రాంతంలోనే ఉన్నాం. ఇందాక మీకు కనపడింది అది మందిరం. ఎప్పుడో పురాతన కాలంలో 100 సంవత్సరాల కాలపు మందిరం అది. ఆ మందిరంలో ప్రార్థించడానికి దేవుడు కృప చూపించారు. అలాగే ఆ మందిరంలో మేము అక్కడ నివాసం చేయడానికి, ఆ రోజు ఉండడానికి అక్కడ వాళ్ళు ఇచ్చిన బెడ్స్ అవన్నీ, ఆ రోజు స్నానం చేయడానికి మేమే స్వయంగా అక్కడ నీళ్లు కాసుకుని సేవకులందరం మేము ఈ రీతిగా ప్రయాణమై ముక్తి మిషన్ పండిట్ రమాబాయి గారి అక్కడ వారు చేసిన సేవ అదంతా చూడడానికి దేవుడు కృప చూపించారు. వీళ్ళందరూ మాతో కలిసి వచ్చిన సేవకులందరం కలిసి అక్కడ ఆ రీతిగా భోంచేయటం. ఇది పండిట్ రమాబాయి గారి సమాధి. అక్కడికి సందర్శించడానికి దేవుడు फिर यहाँ से उधर होल नाइट दिन भर और होल नाइट प्रार्थना की। फिर लॉर्ड ने बोला इधर जाओ, पानी आए करके। और फिर ये वो लोगों ने वर्कर लोगों ने टूल ही डाला था, इधर टूल भी डाला था अंदर। फिर वो बोले नेक्स्ट डे आके टूल्स लेके जाएंगे। और इधर आए तो देखे तो पानी फुल था, वो भी उधर गए बोलने कि पानी आया करके। ఈ యొక్క బాల్కొన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే దేవుడు చేసిన గొప్ప కార్యం. పనోళ్ళతోటి ఇక్కడ బాల్ చేయమని చెప్పింది ఆవిడ. వాళ్ళు తీశారు, వాళ్ళు ముందే చెప్పారు పనోళ్ళు, ఇక్కడ నీళ్ళు రావు, వేస్ట్ తీయొద్దు అని చెప్తే వాళ్ళు నవ్వారు, మా మాట అనట్లేదని. ఆమె చెప్పింది నేను చెప్తున్నా కదా చేయండి, మీరు తవ్వండి, వస్తే నీళ్ళు వస్తాయి. రాలేదు నీళ్ళు, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. మేము చేయము అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత ఏం కూడా సరే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోనిచ్చింది. మరలా వచ్చి ప్రార్థన చేస్తుంది, ఇక్కడికి వచ్చాం ప్రార్థన చేసింది. ఇక్కడ ప్రభువా నీ కార్యం చూడాలా, ఇక్కడ నీళ్ళు అప్పటికే యాక్చువల్గా ఈ ఏరియా మొత్తానికి కూడా నీళ్ళు లేవు, పంటలకి చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఇక్కడ మరి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మా ద్వారా నువ్వు కార్యం జరిగించాలని చెప్పి ఆమె ప్రార్థన చేసి వెళ్ళిపోయి రూమ్లో ఆమ్లెట్ ప్రిపేర్ చేసింది. కొంతమంది పిల్లలు పెట్టుకుని, ఆడపిల్లలు పెట్టుకుని రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దున్నే వచ్చి తిరిగి వచ్చి చూస్తే మరి నీళ్ళు పనవాళ్ళ చెప్పింది, మీరు వెళ్ళి చూడండి అక్కడ నీళ్ళు వచ్చినాయి అని. వాళ్ళు ముందు నమ్మలేదు. వచ్చి చూసేపాటికి వాళ్ళు ఏం చేశారు, నీళ్ళు రాదు ఏమరా అని చెప్పి కొన్ని సామాన్లు ఒకటే పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పొద్దున్న వచ్చేసేపాటికి ఫుల్ నీళ్ళు వచ్చేసింది. అందుకనే ఏం పెట్టిన పేరు సొలాపేషియస్, ఓర్పుతో ఉన్న బావి. మీరు ఓర్పుతో పనిచేయండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఓర్పు బావి, అది యాకోబు బావి లాగా ఓర్పు. అంటే చెప్పే మాట ఏంటంటే దేవుడు మనల్ని ఏదైనా పని చేయమన్నట్టు మనం ఓర్పుతో చేస్తే తప్పకుండా అద్భుతం చూస్తాము. అలాగా ఇదేమో చూపులేని వాళ్ళు తయారు చేసిన వస్తువులు, వాళ్ళకి ఎంతగానో చేతి పని అక్కడ పండిట్ రమాబాయి గారి ఆశ్రయంలో. गवर्नमेंट से तो ये बहुत स्ट्रिक्ट है अंदर के लिए इनके साथ आमीन हालेलुया सदा रहते आमीन हालेलुया सदा रहते आमीन प्रभु यीशु के
के लिए अपने मोहब्बत से प्यार किया है, अपने मोहब्बत से प्यार किया है। अपना बेटा मुझे बना लिया, ये हमारा सौभाग्य है। अपना बेटा मुझे बना लिया, ये हमारा सौभाग्य है। आमीन हालेलुया सदा गाएंगे। ముక్తి మిషన్లో స్కూల్సే కానీ కాలేజీలే కానీ బ్లైండ్ స్కూల్సే కానీ అట్లాగా ఎంతోమందికి మానసికంగా బాధపడేవారే కానీ అక్కడ ఎన్నో స్కూల్స్ చుట్టుపక్కల ఇంచుమించు ఒక 120 ఎకరాల్లో స్థలంలో హాస్పిటల్ నిర్మాణమే కానీ ఇట్లా ఆ తల్లి ఎంతగానో ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. దేవుని సువార్తను అనేకులకు పంచింది. యేసు ప్రేమను అనేకులలో ఉండాలని చెప్పి అట్లా అనేక మందిని ఆ తల్లి చేరదీసింది. కుటుంబాలనే కానీ అలాగే భర్త లేని స్త్రీలు ఎంతోమంది ఆ తల్లి చేరదీయటం ఇట్లా ఎన్నో బిల్డింగ్స్ ఆ తల్లి ఉన్న కాలం నుండి ఇప్పుడు వరకు కూడా మరి అక్కడ ఈ రీతిగా వాళ్ళందరికీ కూడా సేవ అందించబడుతుంది అంటే మరి ఆ తల్లి ఎంతగానో ప్రయాసపడింది. ఆ ప్రాంతంలో ఇదిగో చూడండి, మీరు చూస్తున్నారు అక్కడ ఒక పెద్ద స్కూలు, ఇంచుమించు వేల సంఖ్యలో స్కూల్ పిల్లలు, వాళ్ళలో కొంతమంది అనాథలు ఉన్నారు, కొంతమంది బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. తక్కువ ఫీజుతో చక్కటి చదువుని అక్కడ అందిస్తున్నారు. అట్లాగే దీని పక్కనే కాలేజీ ఉంది, చక్కటి కాలేజీ. ఆ కాలేజీలో కూడా ఎంతో వేల మంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అట్లాగే చక్కటి చదువును అక్కడ బోధిస్తున్నారనే వార్తను మేము విన్నాం, కళ్ళారా చూసాం. అట్లాగే బ్లైండ్ స్కూల్ అట్లాగే చెవిటివారు, మోగవారు, కళ్ళు లేనివారు, ఇట్లాగా ఎవరికి సంబంధించిన స్కూలు వాళ్ళకి చదువు నేర్పడానికి వాళ్ళకి అక్కడ విద్యాపకులు కూడా ఇంచుమించు అక్కడ చదువు నేర్పేవారే కానీ వాళ్ళే కానీ ఇంచుమించు ఒక 1000 మంది వాళ్ళు ఉన్నారన్నట్లు నాకు తెలియపరచడం జరిగింది. అక్కడ ఎంతోమంది టీచర్స్ కానీ దేనికి సంబంధించిన వాళ్ళు అక్కడ టీచర్స్ అందరూ हमारा एक स्पेशल स्कूल है, उनके वो टीचर है, उनको सिखाते बच्चे लोग అందరూ కూడా మెంటల్లీ రికార్డెడ్ పిల్లలు, వీళ్ళకి సంబంధించిన స్కూలు. తర్వాత పక్క ఈ డఫ్ అండ్ డమ్ వాళ్ళు కూడా పిల్లలు కొంతమంది ఉన్నారు. इनको क्या ऐसा कलर वगैरह ऐसा वर्ड कलर सिखाते हैं. వాళ్ళ టీచర్గా అక్కడ పనిచేస్తా ఆవిడ వాళ్ళకి జస్ట్ చిన్న చిన్న కొన్ని కలర్స్, కొన్ని వర్డ్స్ అట్లా నేర్పిస్తూ ఉంటారు వాళ్ళకి. सबसे इम्पोर्टेंट बोले तो उनका केयर कैसा लेने का, ముఖ్యంగా ఈ పిల్లల యొక్క వారి యొక్క బాధ్యత ఎట్లా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. अभी ये क्लास है, इसमें से जो अगर थोड़ा अच्छा नहीं लिखा लिख सकते हो, ड्राइंग कर सकते हो, डिवीजन वाइज. अभी इसमें से वो एक लड़की वाक्य ये पूजा वाजो పాప డ్రమ్స్ బాగా ప్లే చేస్తుందా? वाजो धन्यवाद गावा धन्यवाद वो एक है हमारी गाना, इंग्लिश गाना का एक పాప బ్లైండ్ పాప మంచిగా పాట పాడింది. इंग्लिश का हिंदी ఇంగ్లీష్ लड़ाई को आग पे
ఓకే, बहुत बहुत धन्यवाद, थैंक यू। పిల్లలు దేవుని ఎంతగా కనపరుస్తున్నారు. దేవుని కనపరచాలని ఇవన్నీ కూడా అప్పట్లో రమాబాయి గారు ఉన్న టైంలో కట్టిన ఈ పురాతన కాలపు బిల్డింగ్స్ ఇవన్నీ. ఇప్పటికి కూడా అట్లాగా చెక్కు చెదరకుండా అలాగే అక్కడ చాలా పరిశుభ్రంగా నీట్గా ఉంది. ఎవరి కాళ్ళు కూడా అక్కడ దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకొని ఈ రీతిగా సేవలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చి అక్కడ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు చూడండి, నిజంగా కళ్ళు లేని వాళ్ళు, చెవిటి వాళ్ళు, మగవాళ్ళు వాళ్ళే దేవుణ్ణి గణపరుస్తున్నారు. అన్నీ ఉన్న మనం దేవుని కోసం మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. చూడండి, వాళ్ళు ఉన్న స్థానంలోనే వాళ్ళు అక్కడే పని చేసుకుంటూ ఆ బుట్టలు అల్లుకుంటూ, అసలుకి కళ్ళు లేకుండా వాళ్ళు ఆ బుట్టలు అల్లడం అంటే సామాన్యమైన విషయం కాదు అది. అలాంటిది వాళ్ళకి అట్లాంటి ఉపాధి కల్పించి దాని మీద వచ్చిన ధనం వాళ్ళ కోసమే, వాళ్ళ ఖర్చుల కోసమే వినియోగిస్తున్నారన్న విషయం కూడా అక్కడ మేము తెలుసుకున్నాం. వాళ్ళందరూ కూడా చాలా పెద్ద వయసు కలిగిన వాళ్ళు. వాళ్ళు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం, వాళ్ళ పని కోసం వాళ్ళు ఆ మంచాల మీద కూర్చొని వాళ్ళ పనులు చేసుకోవటం, అట్లాగే మధ్యాహ్నం మళ్ళీ దేవుణ్ణి కనపరచటం, ఇట్లా వాళ్ళు ఎంతగానో దేవుని కోసం పరిచర్య చేస్తున్నారు. మా ప్రయాణంలో ప్రతిరోజు కూడా ఇలా ప్రార్థించడం, దేవుణ్ణి కనపరచడం, ఎన్నో భయానకమైన పరిస్థితులు అక్కడ చూడండి. అక్కడ ఆ రూటు వెళ్ళే రూటు అక్కడ అంత లోయల్లో కిందల గట్ల మీద స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే काची धन्यवाद देतो प्रभू, परमेश्वर बाबा, तू आमचा राजांचा राजा, प्रभूंचा प्रभू, युगानुयुग राज्यदार परमेश्वर प्रभू, तुझ्या नावाला उंचवतो, तुझ्या नावाला गौरवाने तुझ्या नावाला सन्मान देतो. प्रार्थना प्रभू तुझ्या नावात करतो. ఆ మందిరం ఎక్కడో సుదూర ప్రాంతంలో 40 కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతాల్లో ఒక కొండగట్టు మీద ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మనకులాగా సిమెంట్ రోడ్లు లేవు, చక్కటి తారు రోడ్లు లేవు. రాళ్ల మధ్యలో రాళ్ల మధ్యలో వెళ్ళాలి. అక్కడ పావులు, ఎన్నో భయంకరమైన క్రూర మృగాలు కూడా ఉంటాయి అన్న మాటలు మేము విన్నాం. ఎన్నో పావులు అయితే అక్కడ జీవిస్తాయి. అడవి ప్రాంతం కదా, అట్లాగే ఎన్నో ఉంటాయన్న మాటలు మేము విన్నాం. వాళ్ళు ఇంత ప్రయాసపడి దేవుని మందిరం మనం దగ్గరలో ఉంటే రాలేం, పక్కన ఉంటే రాలేం, కానీ 40 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ అక్కడ ఒక మందిరాన్ని వాళ్ళు ఏర్పరచుకుని ప్రతిరోజు కూడా 8 గంటలకి ఆరాధన జరుగుతుంది. ప్రతిరోజు, ఆదివారం మాత్రమే కాదు, ప్రతి
आपल्या देवाला मानसा विसरू नको. हालेलुया. आपण आज आपल्या गावामध्ये पण खूप लोक आहे येशूला नाही ओळखणे नाही. Many people are there in your families without knowing Jesus, right? तुमच्या कुटुंबामध्ये काही लोक आहे अजून येशूवर विश्वास As ठेवलेले a नाही. believer of Jesus Christ, that is our responsibility. आपण येशूवर विश्वास ठेवले आपली जबाबदारी आज काय आहे? Yes, the baptized person, that is our duty to bring the people to Jesus Christ. म्हणजे बाप्तिस्मा घेतलेले प्रत्येक लोकांची जबाबदारी अशी आहे. Jesus Christ is waiting for the people. येशू लोकांसाठी वाट बघत आहे. Jesus Christ is looking at the people. येशू लोकांसाठी लोकांना लक्ष देत आहे. Those who are really विश्वासाने लोकांना बरे करते बाबा. आम्हाला पण विश्वासाने देवा येशूला स्पर्श करण्याची इच्छा होय देवा. आम्ही विश्वासाने येशूला स्पर्श करू शकतो होय देवा. ती आशा देवा उत्कंठा देवा ती तळमळ नको. చిన్న మందిరం చూడండి అలాగే నిర్మించుకున్నారు వాళ్ళు. వెనకమాల ఒక చిన్న రూము. ఆ ప్రాంతం చూడండి, చుట్టుపక్కల ప్రాంతం ఎంత భయంకరంగా ఉందో. వాడి భయానకమైన పరిస్థితుల్లో దేవుని వాళ్ళు కనపరుస్తున్నారు. మనం మందిరం శుభ్రంగా ఉంచుకుని మందిరం ఇచ్చిన తర్వాత కూడా దేవుని మందిరానికి మనం దూరం అయిపోతున్నాం. ప్రాంతాలు చూడండి, వీళ్ళందరూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరినీ పలకరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయకాలం ముందు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ ప్రాంత సువార్తను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ ఏది దొరికితే అది తినడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళ పరిచర్యను బలపరచడం, ఇట్లా ఎన్నో మందిరాలు సందర్శించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దైవజనుల్ని బహుబలంగా దేవుడు వాడుకున్నారు. ప్రతి ప్రాంతంలో ఎక్కడ నిలబడి ప్రార్థన చేసినా ఒక గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు అక్కడ కలిగించారు. ఇది మరొక ప్రాంతంలో మందిరం సందర్శించడానికి వెళ్ళాం. మా కార్లు అక్కడ ఆపినప్పుడు దగ్గరలోనే మందిరం ఉందేమో అనుకున్నాం. ఇంచుమించు ఆ మందిరానికి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ల ఒక లోయలోకి కిందకి చూస్తున్నారు కదా, అట్లా డౌన్లోకి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ మళ్ళీ ఒక కొండ ప్రాంతం. అక్కడ కొండ మీద వాళ్ళు మందిరాన్ని కట్టారు. ఎట్లాగంటే ఇప్పుడు ఎక్కడైతే చూసామో అక్కడ నుంచి ఇసుక, కంకరు, రాళ్ళు వాళ్ళే స్వయాన మోసుకుంటూ వాళ్ళు అక్కడ మందిరం కట్టారు. సిమెంట్తో
మందిరాన్ని నిర్మించారు అంత కొండగట్టు ప్రాంతంలో. నిజంగా దేవుడు వారికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. మన భక్తి జీవితంతో పోలిస్తే వారి భక్తి జీవితాన్ని తూకం వేస్తే అసలు మనం చేసేది భక్తేనా అనిపిస్తుంది. చూడండి, ఏ ప్రాంతం అయితే మేము నడుస్తున్నామో అంత దూరం నుంచి వాళ్ళు మందిరానికి రావాలి. ఇప్పుడు ఏ మందిరానికి అయితే మనం చూస్తున్నామో ఆ మందిరానికి ఇంచుమించు 80 మంది 90 మంది ఆరాధనలో ఉంటారు. ఏ ఆరాధన పెట్టినా, అది ఆదివారమే కానీ, సోమవారమే కానీ, మంగళవారమే కానీ, ఏ ఆరాధన పెట్టినా కానీ ఇంచుమించు 80 మంది కూడుకుంటారంట. చూడండి, అట్లా గట్ల మీదే. ఇప్పుడు మేము వెళ్ళేదైతే మధ్యాహ్న కాలం ఉంది, కానీ ఆరాధన జరిగేది రాత్రి సమయంలో. చూడండి, మరి ఆ రాత్రి సమయంలో వాళ్ళు అలాంటి గట్ల మీద, పొలాల మీద, ఇప్పుడు పొలంలో పంట లేదు కాబట్టి సరిపోయింది. పొలంలో జొన్న వేసినప్పుడు ఆ పొలం మధ్యలోంచే వెళ్ళాలి. పావులు ఉండొచ్చు, పురుగులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశతో వాళ్ళందరూ కూడా ఆశతో పరుగులెడుతూ ఒకే ఒక పాట వాళ్ళు పాడేది కూడా. 10 పాటలు పాడరు. జనాలు వస్తున్నారు కదా, రావాలి కదా అని పాడరు. ఏ పాట అయితే మొదటి పాట పాడతారో మొదటి పాట సమయానికి కూడా వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో కూడుకుంటారు. ఆ ప్రాంతంలో ఆ మందిరాన్ని చూడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. వెళ్ళిన దైవజనులు మేము 16 మంది కూడా మేము ఆ ప్రాంతంలో ఆ మందిరాన్ని చూడటానికి వెళ్ళాం. దారి పొడుగుతా కూడా ఎన్నో రాళ్ళు, ఎన్నో ఇబ్బందులు కలిగాయి. అయినా కానీ మేము ఆ మందిరానికి వెళ్ళడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. చూడండి, ఎన్నో భయానకమైన పరిస్థితుల్లో మరి వాళ్ళు అక్కడ దేవుని కనపరుస్తున్నారు. మనకి చక్కటి రోడ్లు ఉన్నా కానీ, పక్కనే మందిరం ఉన్నా కానీ, మన గ్రామంలో మందిరం ఉన్నా కానీ, మనం దేవుని మందిరానికి దూరం అయిపోతున్నాం. చూడండి, వాళ్ళు ఎంత ప్రయాసైనా, భారమైనా కానీ మరి ఎంతో దూర ప్రాంతం నుండి వాళ్ళు అక్కడ మందిరం నిర్మించుకుని వాళ్ళందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నారంటే వారి విశ్వాసం చూడండి. ఈరోజు నిజంగా మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో సువార్త మన పక్కన వినపడుతున్నా కానీ మనం వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కానీ వాళ్ళు చూడండి, దేవుని కోసం ఎంతగా వాళ్ళు ప్రయాసపడుతున్నారో, ఎంతగా వాళ్ళు శ్రమ పడుతున్నారో చూడండి. అక్కడ వాళ్ళు ఒక మందిరాన్ని నిర్మించుకొని ఆ మందిరంలో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. చూడండి, ఆ ప్రాంతం చూడండి, వెళ్ళడానికి వీలుగా లేదు. మేము ఎంత షూస్ వేసుకున్నా కూడా మేము ఆ ప్రాంతంలో నడవలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో వెళ్ళి కొంత సమయం ఆ మందిరంలో గడపడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఎంతగానో ప్రతి అడుగులో కూడా దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు. నిజంగా వాళ్ళు అక్కడ మందిరం కట్టారు అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఆ మందిరం కూడా ఏదో అన్ని మందిరాల్లాగా గుడిసెలతో కట్టి, తోటిపెండలతో కట్టి ఉంటే అంత ఆశ్చర్యపోయేవాడిని కాదు. కానీ అక్కడ స్లాబ్ పోసి ఫ్లోరింగ్ లాగి గోడలు కట్టి, అక్కడ ఆ గోడల మీద రేకేసి, అక్కడ పక్కన సోలార్ బిగించి, అక్కడ ఆ మందిరంలో ఎన్ని మందిరాలు చూసాం కానీ ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా సౌండ్ బాక్స్ అనేది చూడలేదు. ఆ మందిరంలో ఒక చిన్న బాక్స్ కూడా వాళ్ళు పెట్టుకొని అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారంటే ఎంతో సంతోషించాం మేము. చూడండి, వాళ్ళకి కింద నుంచి ఎక్కడి నుంచో వాటర్ రావడానికి ఆ పైప్స్ చూడండి. దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరొక మందిరం ఇది. మరొక మందిరాన్ని మేము వచ్చాం. ఆ మందిరం దగ్గర వేరొక మందిరం దగ్గరికి వచ్చాం. ఇది వేరొక మందిరం. ఇది మీకు చెప్పాను కదా, వాళ్ళు బ్రాంచ్ సంఘంగా వాళ్ళు ఏర్పరచుకున్నారు, ఒక పెద్ద సంఘం కట్టుకున్నారు. ఇంచుమించు ఒక 800 మంది పడతారని చెప్పాను కదా, ఆ మందిరం ఇది. ఇక్కడే నీటి కొరత ఉన్నది, ఇక్కడే బోరు వేయాల్సింది కూడా ఇక్కడే బోర్ వేయించాలని దైవజనులందరం మేము అక్కడ ప్రార్థన చేసాం. వాళ్ళకి సహకరిస్తున్నాం. మీలో సంఘాలు కూడా ఎంతోమంది బిడ్డలు మీరందరూ కూడా సహకరిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతంలో వాళ్ళు సువార్త అందించడానికి వాటర్ లేదు. వాళ్ళకి వాటర్ కావాలంటే అది కూడా చూడండి, అక్కడ ఒక వాళ్ళు డ్రమ్ పెట్టుకున్నారు, దాంట్లో తీసుకొచ్చి పోసుకోవటం, అందులో తీసుకొచ్చి వాటర్ నింపటం, వచ్చిన వాళ్ళందరూ అందులో వాటర్ పోయటం, అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆ మందిరం చూడండి ఎంత చక్కగా ఉందో. మందిరంలోకి అడుగు పెట్టగానే ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందో. ఆ మందిరంలో కొంత సమయం దేవునితో గడపడం, ఆరాధన చేసుకోవడం,
కూర్చుని దేవుని వచ్చారు అక్కడ. ఈ టీం వాళ్ళందరూ అక్కడ ఉన్న టీం. ఇందాక చెప్పాను కదా, ఇదే మందిరం, గోడలు కట్టిన మందిరం. ఇదొక్క మందిరమే కనపడింది నాకు అక్కడ. వాళ్ళు ఎంతో ప్రయాసతో కట్టుకున్నారు ఈ మందిరం. బయట సాక్షి ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఇవి పండిట్ రమాబాయి గారి ఆశ్రయంలో ఆమె కట్టించిన హాస్పిటల్స్ ఇవన్నీ. ఆ ప్రాంతంలో దేవుడు ప్రయాణించడానికి ఎంతగానో కృప చూపించారు. ఈ ముంబై ప్రాంతాల్లో తిరిగి ప్రయాణంలో అక్కడ భోజనం చేసే సమయంలో అక్కడ మేము ఫోటోలు అవి దిగడం.
ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.